నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళ మన వీడియో ఏంటిదంటే నా ముద్దుల పిల్లం పార్ట్ 34 అన్నమాట. ఫ్రెండ్స్, పార్ట్ 33 వీడియోకి అయితే లైక్స్ అడిగితే చాలా మంది లైక్స్ చేసిరు. ప్లీజ్ అండి ఈ వీడియోకి కూడా అట్నే లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే నా తరపున కృతజ్ఞతలు. దోస్తులు, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. ముత్తమంతా పసుపు కుంకుమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు ముద్దు పాదలకు మంగిళ్ళలోన మూడు పువ్వులు 6 కాయలు కాయ. ముత్తమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. బావా ముగ్గు మంచి చేసినా? అబ్బా, నా పెళ్ళైన కాడికెళ్ళి గిదే ముగ్గేసి అవగొడుతుంది. దీనికి ఇంకో ముగ్గు రాదు, ఇంకో ముగ్గు అయ్యేది. మంచిగా ఉందే సావిత్రి, ముగ్గు ముద్దు ఉన్నది. అగో ఏమో ఈ సిస్టమ్ సౌండ్ వినబడుతుంది. ఏ నాకేం వినబడతలేదా సావిత్రి? అయ్యో వినబడతలేదా బావా? అబ్బా నా ముగ్గేసుడు అయితే అయిపోయింది పట్టు. బావా నేను ఇంట్లోకి పోతానా, నువ్వు రాయిగా. అగో మళ్ళీ ఎక్కడి నుంచో వినబడుతుంది కదా. అబ్బాయి చూసింది గీ వెనక నుంచే సప్పుడు వినబడ్డది, వెనకేం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది సప్పుడు? బావా నీకు ఏం సౌండ్ వినవలేదా? నాకేం సౌండ్ వినవలేదే సావిత్రి. నువ్వు ఇంట్లోకి పో, ఇంట్లోకి పోయి నాకు కూర పువ్వు వండుపోవే. సరే బావా పోతానా. అబ్బా ఈ 2 పిల్లకల్ది వినట్టుందిగా. ఓ మామా, ఓ మొగలేదా మామా, ఇరా ఒకసారి. ఏందే సిట్టి, నా పెళ్ళ ఉన్నదే ఇంట్లోనే. ఏ దా మామా, నీతోని పని ఉన్నది, ఇరా ఒకసారి. ఏందే సిట్టి, ఎందుకు పిలిచినావే నన్ను? ఏం లేదే మామా, ఇంకా గాలి పంకా తిరుగుతలేదే, జరా వచ్చి చూస్తావానే మామా. అయ్యో పంక తిరుగుతలేదా అనే సిట్టి? అవును మామా, దానికి ఏం రోగం పుట్టిందో పొద్దున్న నుంచి తిరిగి పాడైతలేదు. దానికి కరెంట్ అత్తలేదు కావచ్చే సిట్టి. పా నేను చూస్తాపా. కావచ్చా మామా, దా అక్క చూడక ముందు చూసవుతా. పాయే సిట్టి, మీ అక్క గిట్ట చూస్తుంది మళ్ళా. పా. బుజ్జి నిన్న ఫోన్ చేసి ఏమో గట్ల మాట్లాడింది. తొందరగా పోయి చూసనొద్దామంటే ఒక్క బస్సు వచ్చి పాడైతలేదు. ఎటన్నా తొందరగా పోదామన్నప్పుడే బస్సులు రమ్మను రావు. అబ్బచ్చి ఈ బస్సు సెల్లకుండా ఎదువా రాయే చూడబట్టి ఒక్క బస్సు నచ్చి పాడైతలేదు. ఈ పాటికి నా బిడ్డ దగ్గరికి పోదును చూద్దును మళ్ళొద్దును. ఈ నెగ్గింత పొద్దు ఊపితే ఎప్పుడు పోయి వచ్చుడో ఏందో. నాకు ఆటో వస్తుంది కదా. ఓ ఆటో అన్న అదే చి ఆటో అన్న ఆపకుండానే పోతాడు. చెవిటోడా ఏంది కొంపదీసి. అగో ఆటో మళ్ళీ వెనకత్తాంది. ఏడికోవాలమ్మా? అన్న ఈ మారేడుపల్లి దాకా పోవాలి, అత్తవా? మారేడుపల్ల అదెక్కడమ్మా? అబ్బో గీ ఊరు కూడా తెలియదా? గీ పక్కకేనాయే. నేను ఈ ఊరోని కాదమ్మా. అట్లనా అన్న? అయితే నువ్వు ఈ ఊరోనివి కాదా? మరి నేను చూపెడతా పారాదన్నా. నేను రానమ్మా, కొంచెం పని ఉంది, వేరే దిక్కు పోయేది ఉంది. నేను ఏ అన్న నాకు అర్జెంట్ పని ఉన్నది, జర దింపరాదు. అర్జెంట్ పని ఉందంటారు, నేను వేరే దిక్కు పోవాలి. సరే అమ్మా కూర్చో. అన్నా పోనీయే ఇక ఎక్కినావా అమ్మా? ఆ డోర్ అయితే. అయ్యో ఈడ డోర్ కనబడతలేదుగా అన్న. అయ్యో లేదా అమ్మా, అయితే సపడే కూర్చో. అగో ఈయనకి బల్బు బాగానే ఉన్నది. పోనిస్తానమ్మా. అగో ఈ అటువా మనలోకి వస్తాందేమో. అన్నా కొంచెం మెల్లగా పోవే, ఊరొచ్చింది. ఇక గిక్కనే ఉంటది మా వాళ్ళ ఇల్లు, చూసి పోనీయే అన్న. సరే అమ్మా. రాజవ్వ ఎవలే వాళ్ళు? ఏమో కొత్త కనబడతారు. ఏమోనే చిట్టమ్మా, నాకు కూడా తెలియదు. అగో రాజవ్వ బుర్రు అనుకుంటా అటువా మీ ఇంటికే పోతాను కాదే. అవునే మా ఇంటికన్నా ఆగింది కదా. ఏమి ఇవ్వలే కావచ్చు రాజవ్వ. ఏమోనే చిట్టమ్మా, కీళ్ళ కొన్ని నీళ్ళు చేదిపోయే చిట్టమ్మా. మా ఇంటికి ఎవరో వచ్చిర్రు, చెప్పను పోయి చూస్తా. సరేనే రాజవ్వ, పోతావు అట్లా పట్టుకో. అన్న ఇక్కడ ఆపే, గిదే మా వాళ్ళ ఇల్లు. ఓ అన్న ఆపే. ఆపినమ్మా ఆపిన. అన్న ఎంత ఇవ్వమంటావు పైసలు? పైసలా అమ్మా? 200. అబ్బో గీడికే 200? గీ పక్క పొంట ఊరికే 200 తీసుకుంటానంటే ఎంతమందిని ముంచుతానో ఇట్లా? అమ్మా మంచిగా మాట్లాడు.
ఏం మాట్లాడతాను? నీతోటేంద్రా మంచిగా మాట్లాడేది? తోకమట్టగానివి. 50 రూపాయలు ఇస్తా, తీసుకుంటే తీసుకోలేదంటే లేదు. 50? 50. గిడికి నీకు 200 ఇవ్వమంటావా మరి? 50 ఇస్తా, తీసుకో. సరే ఇయ్యవా తొందరగా, నీతో లొల్లి నాకెందుకు? గట్లరా దారికి, ఇక వట్టు తీసుకో. ఓ అమ్మ అటు పక్క జరుగు, ఆటో తిప్పుతా. మల్లిక, మన ఇంటి ముందు ఏదో ఆట సౌండ్ వినిపిస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారే. అవునత్తమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి చూసేస్తావు. పోవే, పోయి చూడుపో, ఎవలో ఏందో. ఆగో, అమ్మ వచ్చింది. అమ్మ వచ్చినవానే? వచ్చిందే బుజ్జి, మంచిగా ఉన్నావానే? నేను మంచిగానే ఉన్నా అమ్మా. ఆటోవానికి డబ్బులు ఇచ్చినవానే అమ్మా? ఇచ్చిందే బుజ్జి. ఎందుకు ఇచ్చినవే అమ్మా? నేను ఇవ్వకపోదు నా డబ్బులు? వెలిత్తేందే బుజ్జి. అల్లుడు ఉన్నాడానే బుజ్జి ఇంట్లో? ఉన్నడే, ఇంట్లో పోదాం పావే అమ్మా. సరేనే బుజ్జి. ఆగో వదినా, నువ్వేనా? ఆటో మా ఇంటి ముందు అయిందంటే ఎవరో అనుకున్నా. నేనే వదినా. మంచిగా ఉన్నారా? అంత మంచిదే వదినా. మీరు మంచిగా ఉన్నారా? మీ మంచిగానే ఉన్నాం వదినా. అన్నయ్య మంచిగా ఉన్నాడా వదినా? మీ అన్నయ్యకేమైంది? గడ్డపార తీరు గట్టిగానే ఉన్నాడు. అయ్యో, ఏంది వదినా మా అన్నయ్యని గట్ల అంటాను? ఏముండబ్బా, గట్ట కూడా అనద్దా మీ అన్నయ్యను? ఏమని నిత్తలేవుగా. అవ్వా, ఎటు పోయినవే? ఎన్నెళ్ళేంది బిందె పట్టుకొని వస్తాను? ఎటు పోయినవే? ఏం చేయాలనే బిడ్డ, నాకు ఎవరైనా పని చేసేటోళ్ళు గిట్ట ఉన్నారా? స్నానం చేద్దామంటే నీళ్లు లేవే, గందికే ఇక కొన్ని నీళ్లు తెచ్చుకుంటానా. అయ్యో, గీ మల్లికొల్ల వచ్చిందానే? నేనే అత్తమ్మా. మంచిగున్నావా? ఏదో అట్లున్నా. అగో, గట్లంటారేంది అత్తమ్మా? మంచిగానే ఉన్నా పట్టు. మరి నువ్వు ఒకదానివే వచ్చి నువ్వు నీ మొగడు రాలేదా? రాలేదత్తమ్మా, పొలానికి మందు కొట్టేది ఉన్నది, ఇక అందుకే ఆయన రాలే. నేనే ఒకసారి బుజ్జిని చూసిపోదామని గిట్ల వచ్చిన. అట్లనా? మల్లిక, మీ అమ్మని లోపలికి తీసుకుపోయే. సరే అత్తమ్మా. అమ్మా, లోపలికి పోదాం పావే. సరేనే పా బుజ్జి. అనే అవ్వా, అంటేనేమో నీకు బగ్గ కోపం వస్తుంది. గా బిందె పట్టుకొని నీళ్ళు తెచ్చుడు నీకు అవసరమా అని నాకు చెప్తే నేను లేకపోదునా? పో, నువ్వైతే పోయి స్నానం చేయిపో. మీ అల్లుడికి చెప్పి ఇంత మటన్ చెప్పిస్తేనే మంచిగా తిందు. అమ్మ, బాప ఏం చెప్తండి? బాపును కూడా తీసుకొస్తే అయిపో, మంచిగా ఇద్దరిని చూసినట్టు ఉండు. ఏమో బిడ్డ, నేను ఎన్న ఆలోచించలేదే. ఇక నువ్వు అట్లా ఫోన్ చేసేసరికి ఆగం ఉరికొచ్చిన. నిన్నటి నుంచి అసలు ఏం మనసులో పడతలేదు. బుజ్జి దగ్గరికి పోతానని బాబుకైతే చెప్పనే లేదే. ఆగం ఉరికొచ్చుడైంది. అయ్యో అమ్మ, గట్లెందుకు చేసినవే? బాపు చెప్పత్త అయిపోగా. ఇప్పుడు బాపు ఎటు విందని ఇంట్లాడా? బిడ్డ కయ్యన్ని పక్కన పెట్టే. నీకేమైంది చెప్పు? నాకేమైంది అమ్మా? ఏం కాలే, నేను మంచిగానే ఉన్నా. ఆగో బిడ్డ, గట్లంటానవిందే. నిన్న సాయంత్రమే కదా ఏడ్చుకుంటా ఫోన్ చేసినావు. నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఒక 2 రోజులు అత్తనే అమ్మ మన ఇంటికన్నా. ఇక నేను తీసుకొద్దామని నేను ఆగంలో ఉరికొచ్చిన. అదానమ్మా, నిన్న నాకు అసలు మంచిగా అనిపించలేదు. అందుకే నిన్న ఫోన్ చేసిన, ఒక 2 రోజులు తీసుకుపోతావేమో అని అడిగింది. ఇప్పుడు నేను మంచిగానే ఉన్నా అమ్మా. అమ్మయ్య, మొత్తానికైతే నువ్వు మంచిగానే ఉన్నావు కదా, నాకు అదే చాలు బిడ్డ. మరి ఏమైంది అసలు? నిన్నెందుకు గట్లా మరి ఏడ్చుకుంటా ఫోన్ చేసినావు? అది అమ్మా, అది మాకింకా పిల్లలు అయితే లేరని మా అత్తమ్మోళ్ళ అమ్మ ఉన్నది కదా, ఆమె సూటిపోటు మాటలు అంటుంది నన్ను. అందుకే నాకు బాగా అనిపించి నీకు ఫోన్ చేసింది. ఒక 2 రోజులు తీసుకుపోతావేమో అని అడిగింది. ఏందే బుజ్జి, ఆ ముసలి నిన్ను గట్లన్నదా? అనడానికి ఆమె ఎవరే? నీ ఇంటి మీద పడి తేరగా తినుకుంటా ఈయన్నే వండుకుంటా ఇంకా నిన్నే అంటుందా? ఆ ముసలి దానికి ఎంత ధైర్యమే? నా బిడ్డనే గిట్లంటదా? అయినా అదేవతే నిన్ను అనడానికి? అంటే గిట్ల మీ అత్త అనాలే. నాకేదో తేడా కొడుతుంది బుజ్జి. మీ అత్త గిట్ల అనిపిస్తుందా ఆ ముసలి దాంతోటి? ఈ ఉండే అమ్మా, మా అత్త అసంటిది కాదు. నీకేం తెలియదు ఉండే. గిట్లనే మెత్తగున్నావనుకో నిన్ను ఆట బొమ్మని చేసి ఆడుకుంటారు. మాటకు మాట అనాలి, ఎదురు సమాధానం చెప్పాలి. గట్లయితేనే నీ సంసారం మంచిగుంటది. ఈ కాలంలో గిట్లుంటేనే నెగ్గు కత్తవు. ఇంకా ముద్దపాపు తీరున్నావనుకో నేను గట్నే తొక్కుకుంటా పోతారు. ఏ ఉండమ్మా, అట్లా మాట్లాడకు. అట్లాంటి వాళ్ళు కాదే అమ్మా, నన్ను మంచిగానే చూసుకుంటారు. ఆ నానమ్మ ఒకతే కొంచెం. బుజ్జి, ఇక అన్ని నువ్వు గిట్లనే చెప్తావే. ఇవన్నీ కాదు గాని ఒక 4 రోజులు ప్రశాంతంగా మన ఇంటికాడ ఉండద్దుపా. అబ్బా అమ్మా, ఇప్పుడు రాబుద్ది అయితే లేదే, ఇక్కడనే ఉంటనే. నీకు పిసగిట్లలో ఎత్తందా అనే బుజ్జి? రావే, వచ్చి నన్ను తీసుకోవే అని నన్ను రమ్మంటావు. ఇప్పుడేమో రానంటాను. ఇదేందన్నట్టు? వచ్చే దీపావళి కదమ్మా, పండగ వరకు అత్త తీయరాదు. పండుక్క సరే పట్టు. ఇప్పుడు నేను చూసినా కదమ్మా, నాకు మొత్తం సంతోషంగా ఉన్నది. అయ్యో అమ్మా, మాకు నోవులున్నాయట కాదే, దీపావళికి కూడా అత్తనో రాను. నాకు తెలిసే బుజ్జి, గిట్లనే ఏదో ఒకటి చెప్పుకుంటా ఈయనే వాడుండు. మమ్మల్ని పూర్తిగా మర్చిపో. ఎందుకే అమ్మ గట్లా మాట్లాడతావు? రానా ఇక? ఏమోతి, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడన్నారా ఎప్పుడన్నావో. నేను చెప్తే నా మాట వింటావు నువ్వు? ఇక నేను పోతేనే బుజ్జి, రానంటావు కదా. అసలే నేను బాబుకి చెప్పి రాలేదు, తొందర పోవాలి.
అమ్మా అప్పుడే పోతా అంటాను విందే, అన్నం తిన్నాక పోదు ఉండరాదు. అద్దే బాపు నా కోసం చూస్తాడు కావచ్చు, పోవాలే. అసలే పొలానికి మందు కొట్టేది ఉన్నదన్నాడు. ఓ ఇద్దరు కైకిలోలను పెట్టి కొట్టి విత్తేందే అమ్మా, మందు కొడతారేమో. నీళ్లు నువ్వు ఒక్కదాని అందిస్తే అయితే అని ఒక కైకిల్ మనిషిని పెట్టుకుంటా అయిపోగా. ఏం చేస్తామే బిడ్డ, కిందనో మీదనో పడి మెల్లగా మోసుకుంటూ పోయి బాపుకు అందిస్తా. గీ చిన్నదానికి కూడా కైకిలు పెట్టుకుంటే పైసలు ఏనుంచి వస్తాయి? ఏమో అమ్మా, ఎప్పుడు మీరు గిట్నే అంటారు. అబ్బాయిగా పోతనే బుజ్జి, ఇక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఈయనే పొద్దు పోతుంది. అయ్యో అల్లుడొచ్చేదాకన్నా ఆగవా అని. ఆయన ఇప్పటిదాకా ఉన్నట్టున్నాడు, ఇప్పుడేటో వాయే. ఆయన వచ్చేదాకా ఉండిపోదు, ఆగరాదు. ఇక అల్లుడికి నువ్వు చెప్పరాదే బుజ్జి, చచ్చిపోయినా అని. నేను పోతనే ఇక. సరేనే అమ్మా. అగా ఈ అవ బిడ్డలు ఇద్దరు లోపల చోరీరు గొల్లెం పెట్టుకున్నారు. ఈ గెలుతలేరు అంత పగలబడి ముచ్చట్లు ఏం పెట్టుకుంటారో. అబ్బో నా బిడ్డ ఇన్నొత్తులైంది నేను వచ్చి, ఒక్కనాడన్నా మటన్ వండింది లేదు. ఇక అది వచ్చిందో లేదో మటన్ తీసుకొచ్చింది, ఓ వండి పెడతాను దానికి. అబ్బో ఇది వస్తాను. అవా ఏం చేసినావని? చేసిన బిడ్డ మా చేసిన బిడ్డ మటన్ అయిందానే? అయిందే అవ్వా. మరి తీసుకురారా అదే తింటా నేను. సరేనే అవ్వా, పెట్టుకొత్తా. ఆ వదిన ఉండి నువ్వు ఇద్దరు కలిసి తిందురు. పో జల్ది వెళ్ళిపోవే. సరేనే అవ్వా. ఓ శాంత వదిన, ఏంటిది వదినా పిలిచినావు? చేతులు కడుక్కోపో వదిన, అన్నం తిందాం. అబ్బా ఇప్పుడు నాకు అన్నం ఎందుకు? పోతా వదినా. మీ అన్న ఒక్కడే మందు కొడతాడు కావచ్చు, జల్దీ పోవాలి నేను. అయ్యో మావయ్యో, ముక్కడి తిన్నాక పోరాదు. అబ్బా అద్దు వదినా. ఓ మల్లిక, నువ్వనే చెప్పే. మీ అమ్మని తినవాను. రాక రాక వచ్చింది మీ అమ్మ, తినకుండా పోతే ఎట్లుంటది? సరే అత్తమ్మా. అమ్మా తిన్నాక పోదు, ఆగరాదే. బాపుకు కావాలంటే నేను ఫోన్ చేసి చెప్తా. ఏ అద్దే బుజ్జి. అరే నువ్వు ఎప్పుడు గట్టిన అంటే విందే, ఎప్పుడు వచ్చినా ఒక్క నిమిషం కూడా ఉండరు. ఇట్లా వస్తారు అట్లా పోతారు. ఇక అవన్నీ తెలియదు. నువ్వు ఇప్పుడైతే తిన్నాకనే పోవాలి. సరేనే బుజ్జి. అయ్యో శాంతవ్వ తినరా అదే బుక్కడంతా? ఏమో గచ్చన పడుతుంది పా. అసలే నువ్వు వచ్చినావని ఇంత మటన్ తెప్పించింది నీ అదిన. పా తిన్నాబ్బా, నాకు చూత ఆకలి అవుతుంది. సరే అత్త తిందాంపా, తిన్నాకనే పోతా తాత్పరంగా. మల్లిక మీ అవ్వకును నాకు బుక్కడంత అన్నం వేసుకొని రావే, ఇన్నే తింటాం. ఏ ఇక్కడెందుకు నానమ్మా, లోపల కూర్చొని తిందురా రాదుర్రి. ఏ ఇక్కడనే చల్లగా ఉందా మల్లిక, తింటాం ఇక్కడికి రేపో. శాంత వదిన తినరా అదిగా. ఏమో ప్లేట్ ముందు పెట్టుకొని, ఏమో పళ్ళ ముందు పెట్టుకొని ఏటో చూస్తాను. తింటానా వదినా? వదినా మటను మంచిగా ఉన్నది, ఎవరండి వీళ్ళు? ఇంకా అలాంటిదరే నా బిడ్డ అండవచ్చు. ఏ నేను అండలేదే అవ్వ, నేను అండితే గింత మంచిగా ఉంటుందా? మల్లికనే అండిందే, నాకు ఈ మటన్ అండరాదు చేయరాదు. అయ్యో నువ్వు అంటలేదానే? అందుకే కూరలో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, ఏం మంచిగా లేదు. ఏ మాకు మంచిగానే ఉంది కాదే అవ్వ, మరి నీ నోరే రుచులేదు కావచ్చే. మాకైతే మంచిగానే ఉంది అత్త, తిను. అవ్వ ఏంది ఆ తినడు? మనిషి తీరు తినరా అదో జరా. అయ్యో ఈ అన్నవన్న తినెత్తలేవేందే నువ్వు? నిన్ను తినద్దని ఎవరన్నారే? కొంచెం మెల్లగా తినరాదు. సరేనే కాంతం తింట పట్టు. వదినా ఇక మరి పోతా, చీకటైతే బస్సులు దొరికాయి. అన్నయ్యని అడిగినట్టు చెప్పు. సరే శాంత వదిన, చెప్తా. మెల్లగో మరి. సరే వదినా, మెల్లగానే పోతా. అత్త మరి నేను పోయత్త ఇక. సరేనే శాంతవ్వ పో పో. బుజ్జి నేను పోతానని జాగ్రత్త. సరేనే అమ్మా, జాగ్రత్తగా పో. సరేనే బుజ్జి, అల్లుని అడిగినట్టు చెప్పు. సరేనే అమ్మా. ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో చూసిరు కదా. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియో తోటైతే మళ్ళీ మీ ముందుకు వస్తాం దోస్తులు. అప్పటి వరకు అయితే మన ఛానల్ ని ఇలానే చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.